ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର। అందరికీ వందనాలండి. ଆମେ ଆରମ୍ଭ କରିବା। మనం ప్రారంభిద్దాం. ଆସନ୍ତୁ ବାକ୍ୟ ଆଡ଼କୁ ଯିବା। రండి మనం వాక్యం వైపు వెళ్దాం. ଲୁକ 10 ପର୍ବ లూకా 10వ అధ్యాయం. ସମସ୍ତେ କାଢ଼ନ୍ତୁ। అందరూ తెరవండి. ତେତିଶ ପଦରୁ 33। 33వ వచనం నుండి, କିନ୍ତୁ ଜଣେ ସମରଣୀୟ ପଥିକ ତାହା ନିକଟକୁ ଆସି ତାହାକୁ ଦେଖି ଦୟାରେ ବିଗଳିତ ହେଲେ అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి ଏବଂ ପାଖକୁ ଯାଇ ତାର କ୍ଷତ ସବୁରେ ତୈଳ ଓ ଦ୍ରାକ୍ଷାରସ ଢାଳି ସେହି ସବୁ ବାନ୍ଧିଦେଲା, ଆଉ ତାହାକୁ ଆପଣା ବାହନ ଉପରେ ବସାଇ ତାହାକୁ ଗୋଟିଏ ପାନ୍ଥଶାଳାକୁ ଘେନି ଯାଇ ତାହାର ସେବା ଶୁଶ୍ରୂଷା କଲେ। అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. ଆମେ ଦୁଇଟି ପଦ ପଢ଼ିଲୁ ଆଜି। మనం 2 వచనాలు మాత్రమే చదువుకున్నాం. ବିଷୟ ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରୁଛୁ, ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో ସତରେ ବହୁତ ଗଭୀର ବିଷୟ ଲେଖା ହେଇଛି। ఇక్కడ చాలా లోతైన విషయం అనేది దాగి ఉంది. ତ ଏ କାହାଣୀ ଯଦି ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରିବା, ఈ కథని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ତ ଆମେ ବହୁତ ସହଜ ଜଣେ ସ୍ୱର୍ଗକୁ କେମିତି ଯିବ ସେ ବିଷୟକୁ ପାଇପାରିବା। ఈ ఒక కథ ద్వారా ఒక మనిషి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలడు అనేది చాలా సులభంగా తెలుసుకోగలము. ଏ କାହାଣୀରେ ଯଦି ଖାଲି କାହାଣୀ ଭାବରେ ଆପଣ ଶୁଣିବେ, ఈ కథని కనుక మీరు కథగానే విన్నట్లయితే ତାହେଲେ ଆପଣମାନେ କିଛି ବି ହୃଦୟ ପାଇବେ ନାହିଁ। అట్లయితే మీరు ఎటువంటి హృదయాన్ని పొందుకోలేరు. ଏ ଯେଉଁ ଦରମାର ଅବସ୍ଥାରେ ଯେଉଁ ଲୋକ ଅଛି, ఇక్కడ ఎవరైతే కొర ప్రాణంతో పడి ఉన్నారో ଯଦି ତା ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତା କରିବା, మనం అతని గురించి ఆలోచించినట్లయితే ତାକୁ ଏମିତି ମାରିଛନ୍ତି, ସିଏ ଶୁଣିପାରୁଛି, ଦେଖିପାରୁଛି, କିନ୍ତୁ ଉଠି ପାରୁନାହିଁ। అతనిని ఏ విధంగా కొట్టారంటే అతను వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. ଯଦି ତାର ହୃଦୟ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବା, ବହୁତ କଷ୍ଟ। కానీ అతని హృదయాన్ని కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉంది. ବେଳେବେଳେ ବେଶୀ ନିଦ ଲାଗିଲା ବେଳକୁ ଆମକୁ ବି ସେମିତି ଲାଗୁଛି। మనకి ఎప్పుడైతే ఎక్కువగా నిద్ర అనేది వస్తుందో మనకి అదే విధంగా అనిపిస్తూ ఉంటది. ଆମକୁ ଚେତା ଥିବ, କାନ ବି ଶୁଭା ଯାଉଥିବ, କିନ୍ତୁ ଆଖି ଖୋଲି ପାରୁନଥିବା। ఆ సమయంలో మనకి వినిపిస్తుంది, ఆ వినిపిస్తుంది, మెలకు ఉంటుంది, కానీ కళ్ళు తెరవలేము. ହଁ କି ନା? ଏମିତିକି ନିଦ କେବେ ହେଇଛନ୍ତି କି? అవునా కదండి? ఇటువంటి నిద్ర మీకు ఎప్పుడైనా అయిందా? ଆଉ ମୋତେ ବହୁତ ଥର ସେମିତି ହେଇଛି। నాకు చాలా సార్లు ఆ విధంగా జరిగింది. ଶୁଭା ଯାଉଥିବ, ଜାଣିପାରୁଥିବ, କିନ୍ତୁ ଆଖି ଖୋଲି ପାରୁନଥିବ। వినిపిస్తుంటది, తెలుస్తూ ఉంటది, కానీ కళ్ళుని తెరవలేకపోతాము. ବହୁତ ଜଣ କହୁଛନ୍ତି ଯେ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିବି ପ୍ରଭୁ ଶୁଣିବେ। చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వింటాడు అని. ମୋର କାନ ଖୋଲା ଅଛି, ପ୍ରଭୁଙ୍କର କାନ ଖୋଲା ଅଛି। దేవుని యొక్క చెవులు తెరవబడి ఉంది. ମୋର କାନ ମଧ୍ୟ ଖୋଲା ଅଛି, ମୁଁ ଶୁଣିପାରୁଛି। నా చెవులు కూడా తెరవబడి ఉంది, నేను కూడా వినగలుగుతున్నాను. ଯଦି ଏମିତି ହୃଦୟ ଅଛି ତାହେଲେ ଭୁଲ ଅଛି। ఇటువంటి హృదయం కనుక ఉన్నట్లయితే ఇది తప్పుడు హృదయం. ଯଦି ଆପଣମାନେ ଦେଖିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ଦ୍ୱିତୀୟ ବିବରଣୀ 29 ପର୍ବ, మీరు కనుక చూడాలి అనుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 29ର 4 ପଦ 29వ అధ్యాయం 4వ వచనం. ପାଇଛନ୍ତି କି? ପଢ଼ିବା। అందరూ తెలిసినట్లయితే చదువుదాం.
ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଆଜି ଯାଏଁ ତୁମମାନଙ୍କୁ ବୁଝିବା ପାଇଁ ହୃଦୟ ଓ ଦେଖିବା ପାଇଁ ଚକ୍ଷୁ ଓ ଶୁଣିବା ପାଇଁ କର୍ଣ୍ଣ ଦେଇନାହାନ୍ତି। అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. ଆର ଅର୍ଥ ଆମ ହୃଦୟ, ଆମର କର୍ଣ୍ଣ, ଆମର ଆଖି କେମିତି ଅଛି ଆପଣମାନେ ଦେଖିପାରୁଛନ୍ତି କି? దాని అర్థం మన యొక్క హృదయం, మన యొక్క కన్ను, మన యొక్క చెవులు అనేవి ఏ స్థితిలో ఉన్నాయో మీరు తెలుసుకోగలుగుతున్నారండి? ମୁଁ ଯେତେବେଳେ ଦେଖୁଛି ଏ ଜାଗାରେ, నేను ఎప్పుడైతే ఈ స్థానంలో చూస్తూ ఉన్నానో ତ ସତରେ ମୋର ଆଖି ଦେଖାଯାଉଛି ଏମିତି ଭାବୁଛି ମୁଁ। నాకు అనిపిస్తుంటే నా కళ్ళకి కనిపిస్తుంది అని. କିନ୍ତୁ ଏ ଯେଉଁ ବିଷୟ ଲେଖାଯାଇଛି, ଭୌତିକ ଆଖି ବିଷୟରେ ଲେଖାଯାଏନି। పాస్టర్, భౌతిక ଆଖି ବିଷୟରେ ଲେଖାଯାଏନି ଏଠି। భౌతికమైన ఇక్కడ ఏదైతే కన్నుల గురించి రాయబడి అదైతే భౌతికంగా ఉన్న కన్నుల గురించి రాయబడలేదు. ତ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଦେଖିବା, ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଶୁଣିବା, କି ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ହୃଦୟଙ୍ଗମ କରିବା, ଏ ବିଷୟ ଲେଖାଯାଇଛି। దేవుని చూడడం, దేవుని గురించి వినడం, దేవుని గురించి తెలుసుకోవడం, ఈ విషయాన్ని రాయబడి ఉంది. ଆଜି ମଧ୍ୟ ଯେଉଁଟା ପଢ଼ିଲୁ, ନହେଲେ ଜୋହନ 3 ପର୍ବରେ ଯଦି ଦେଖିବା, మనం ఈరోజు ఏదైతే చదివామో మరియు యోహాను 3వ అధ్యాయంలో ఏదైతే రాయబడి ఉందో, ନିକୋଦେମସ୍ ବୋଲି ଜଣେ ଲୋକ ଅଛନ୍ତି। అక్కడ నికోదేము అనే ఒక అతను ఉన్నారు. ସେ ଜିହୁଦୀ ମାନଙ୍କର ଜଣେ ନେତା। అతను యూదులకు ఒక నాయకుడు. ସେ ବ୍ୟବସ୍ଥା ବିଷୟରେ ଭଲରେ ଜାଣିଛି। అతనికి ధర్మశాస్త్ర విషయం చాలా బాగా తెలుసు. ଆମଠାରୁ ବହୁତ ଗୁଣରେ ଜାଣିଛି ସେ। మనకన్నా అధిక గుణం అతనికి బాగా తెలుసు. କିନ୍ତୁ ଯୀଶୁ ଯାହା ବି କହୁଛନ୍ତି ସେ ବୁଝିପାରୁନାହିଁ। కానీ దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని అతను గ్రహించలేకపోతున్నారు. ଯୀଶୁ କହୁଛନ୍ତି ପୁନର୍ବାର ଜନ୍ମ ହେଲେ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବ। యేసు చెబుతూ ఉన్నారు, ఒకరు మరలా జన్మించితే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని. କିନ୍ତୁ ସେ ବୁଝିପାରୁନାହିଁ, ମୁଁ ବୁଢ଼ା ହେଲେ କେମିତି ମା ପେଟକୁ ଆହୁରି ଯାଇପ ହବ କି, ଏମିତି କହୁଛି ସେ। అతనికి అర్థం కావట్లేదు కనుక ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, నేను ముసలివాడినయ్యాను, మరలా నా తల్లి గర్భంలో ప్రవేశింపగలనా అని అడుగుతున్నారు. ଯୀଶୁ କହୁଛନ୍ତି ସ୍ପଷ୍ଟ ରୂପେ, ଜଳ ଓ ଆତ୍ମା ଦ୍ୱାରା ଜନ୍ମ ହେଲେ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବ। యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక మనిషి జలం ద్వారా, ఆత్మ ద్వారా జన్మించితే గనుక వారు పరలోక రాజ్యంలో చేరుకుంటారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ଯୀଶୁ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଜାଣିଛନ୍ତି ଯେ ନିକୋଦିମ ଶାରୀରିକ ଭାବରେ ଜାଣିଛି, ଆଉ ଶରୀରରୁ ଉତ୍ତର ଦଉଛି। యేసుక్రీస్తుకి బాగా తెలుసు, నికోదేము కేవలం శారీరకంగా మాత్రమే జవాబిస్తున్నారు, ఆత్మపరంగా కాదు అని. ସେଥିପାଇଁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ମାଂସରୁ ଯାହା ଜାତ ତାହା ମାଂସ, ପୁଣି ଆତ୍ମାରୁ ଯାହା ଜାତ ତାହା ଆତ୍ମା। అందుకే యేసు అంటూ ఉన్నారు, ମାଂସରୁ ଯାହା ଜାତ ତାହା ମାଂସ। మాంసం నుంచి ఏదైతే వచ్చిందో అది మాంసం సంబంధించింది. ఆత్మరు శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని యేసు చెప్తూ ఉన్నారు. ତ ନିକୋଦିମ ସେ ବୁଝିପାରୁନା ଯୀଶୁ ଯୋଉଟା କହୁଛନ୍ତି। యేసు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని నికోదేముకి అర్థం కావటం లేదు. ଯେହେତୁ ନିକୋଦିମ ସେ ଭାବୁଛି ମୋ ହୃଦୟ, ମୋର ଆଖି, ମୋର କାନ ଖୋଲା ଅଛି। నికోదేము అనుకుంటున్నారు, నా కళ్ళు, నా చెవులు, నా హృదయాలు అనేవి తెరవబడి ఉంది అని। ଏଡ଼େ ବଡ଼ ନେତା, କିନ୍ତୁ ଯୀଶୁ ଯୋଉଟା କହୁଛନ୍ତି ସେ ନା ବୁଝିପାରୁଛି ନା ଜାଣିପାରୁଛି।
అతను ఎంత పెద్ద నాయకుడు అయినప్పటికీ యేసు ఏదైతే చెప్తున్నారో అతనికి అర్థం కావట్లేదు, అతను గ్రహించలేకపోతున్నారు. କିନ୍ତୁ ଯୀଶୁ ଯାହା ବି କହୁଛନ୍ତି ତା ଆତ୍ମା ବିଷୟ କହୁଛନ୍ତି। కానీ యేసు ఏదైతే చెప్తున్నారో అది ఆత్మ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ଯଦି ଆପଣ ଦେଖିବେ ପ୍ରଥମ କରନ୍ତିୟ 2 ପର୍ବର 13 ପଦ, మీరు కనుక చూసినట్లయితే 1 కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనంలో 13 ପଦରେ ଏମିତି ଲେଖାଯାଇଛି, 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ସେହି ସମସ୍ତ ବିଷୟ ମଧ୍ୟ ଆମ୍ଭେମାନେ ମନୁଷ୍ୟର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଶିକ୍ଷିତ ବାକ୍ୟରେ କହିନଥାଉ, ମାତ୍ର ଆତ୍ମିକ ବିଷୟ ସବୁ ଆତ୍ମିକ ବିଷୟ ଦ୍ୱାରା ବୁଝାଇ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଶିକ୍ଷିତ ବାକ୍ୟରେ କହିଥାଉ। పదమూడు వచనం, ఫస్ట్ 1 కొరింథీయులు 2:13 2:13 మొదట ఆదామును తర్వాత హవ్వాయును నిర్మింపబడిరి కాగా. తిమోతి చదువుతున్నావు నువ్వు? సారీ 1 కొరింథీయులు 2వ అధ్యాయం 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ତ 14 ପଦ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ, 14 వచనాలు ఎప్పుడైతే చూస్తున్నామో, କିନ୍ତୁ ସାଂସାରିକ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ବିଷୟ ଗୁଡ଼ିକ ଗ୍ରହଣ କରେ ନାହିଁ, କାରଣ ସେଇ ସବୁ ତାହା ନିକଟରେ ମୂର୍ଖତା, ପୁଣି ସେ ସବୁ ବୁଝିପାରେ ନାହିଁ, ଯେଣୁ ସେଇ ସବୁକୁ ఆత్మిక భాବରେ విచార କରାଯାଏ। ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు। ଯଦି ଆପଣମାନେ ଦେଖିବେ ନିକୋଦିମ ଯାହା ବି କହୁଛି, ଆଉ ଯୀଶୁ ଯୋଉଟା କହୁଛନ୍ତି ସେ ବିଷୟ ନିକୋଦିମ ମୂର୍ଖତା ପରି ଦେଖାଯାଉଛି। నికోదేముకు యేసు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ విషయం అతనికి చాలా వెర్రితనంగా అనిపిస్తుంది। ସେଥିପାଇଁ ସେ କହୁଛି, ବୁଢା ହେଲେ ମନୁଷ୍ୟ କେମିତି ମା ପେଟକୁ ଆଉ ଯାଇପାରେ? అందుకే అతను ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు, ముసిలి వృద్ధుడైన ఒక మనిషి తల్లి గర్భంలో మరలా ఎలా ప్రవేశింపగలడు అని। ଯୀଶୁ କ'ଣ କହିଥିଲେ କି ବୃଦ୍ଧ ହେଲେ ବି ମନୁଷ୍ୟ ମା ପେଟକୁ ଆଉ ଥରେ ଯାଇପାରିବ? యేసు చెప్పి ఉన్నారా ఒక మనిషి వృద్ధుడైన తర్వాత మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశింపగలడు అని? ଯୀଶୁ ଯାହା ବି କହୁଛନ୍ତି ଆତ୍ମା ବିଷୟ କହୁଛନ୍ତି, ସ୍ୱର୍ଗର ବିଷୟ କହୁଛନ୍ତି। యేసు ఏదైతే చెప్తున్నారో అది ఆత్మకు సంబంధించింది మరియు పరలోక రాజ్యానికి సంబంధించింది। ସେଥିପାଇଁ ସେ ଜାଣିପାରୁନାହିଁ। ସେଥିପାଇଁ 14 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ, అందుకే అతను దాన్ని గ్రహించలేకపోతున్నారు। మన 14 వచనాలు కనుక చూసినట్లయితే, କିନ୍ତୁ ସାଂସାରିକ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ବିଷୟ ଗୁଡ଼ିକ ଗ୍ରହଣ କରେ ନାହିଁ। ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, କାରଣ ସେଇ ସବୁ ତା ନିକଟରେ ମୂର୍ଖତା ଉଲ୍ଲେଖ ହେଇଛି। అవి అతనికి వెర్రితనంగా ఉన్నది అని రాయబడి ఉంది। ତାପରେ କ'ଣ ଉଲ୍ଲେଖ ହେଇଛି? ସେ ସବୁ ବୁଝିପାରେ ନାହିଁ ଉଲ୍ଲେଖ ହେଇଛି। దాని తర్వాత అక్కడ రాయబడి ఉంది, వాటిని గ్రహింపజాలడు అని। ସେଥିପାଇଁ ଯଦି ଆମେ ଆଜି ବାକ୍ୟ ଶୁଣିପାରୁଛୁ, ଏଇଟା ସାଧାରଣ ବିଷୟ ନାହିଁ। దాని అర్థం మనం ఈరోజు ఏదైతే వాక్యాన్ని వింటున్నాం అది సాధారణమైన విషయం కాదు। ଯଦି ଗ୍ରହଣ କରିପାରୁଛୁ, ଏଇଟା ବହୁତ ବଡ଼ ଅନୁଗ୍ରହ। దీని గనుక మీరు గ్రహించగలిగినట్లయితే చాలా పెద్ద విషయం। ଆପଣ ଜାଣିଛନ୍ତି ଏବେ ଆପଣଙ୍କର ହୃଦୟରେ ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି। మీకు తెలుసా అని మీ యొక్క హృదయాల్లో దేవుడు పని చేస్తున్నారు అని। ସେଥିପାଇଁ ଆପଣ ବସିପାରୁଛନ୍ତି, ଶୁଣିପାରୁଛନ୍ତି। అందుకనే మీరు కూర్చోగలుగుతున్నారు, వినగలుగుతున్నారు। ଏବେ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କର ହୃଦୟ ବୁଝିବା ପାଇଁ ଶକ୍ତି ଦେଇଛନ୍ତି। ఇప్పుడు దేవుడు మీ యొక్క హృదయాలను అర్థం చేసుకునే సమయాన్ని మీకు ఇచ్చి ఉన్నారు। କର୍ଣ୍ଣ ଆଉ ଚକ୍ଷୁ ମଧ୍ୟ ଖୋଲିଛନ୍ତି।
మీ చెవుల్ని మీ కన్నులని తెరిచి ఉన్నారు. ଏବେ ଆପଣ ହୃଦୟଙ୍ଗମ କରନ୍ତୁ, ବିଶ୍ୱାସ କରନ୍ତୁ ଯେ ପ୍ରଭୁ ମୋ ହୃଦୟରେ, ମୋ କାନରେ, ମୋର ଚକ୍ଷୁରେ କାମ କରୁଛନ୍ତି। మీ హృదయంలో మీరు అనుకోండి, దేవుడు ఈ రోజు నా హృదయ పరంగా, నా కన్నుల పరంగా, నా చెవుల పరంగా పనిచేస్తాడు అని. ପ୍ରଭୁ ଖୋଲୁଛନ୍ତି। దేవుడు తెరిచి ఉన్నారు. ଆମେ କେବେ ମଧ୍ୟ ବୁଝିପାରିବା ନାହିଁ, ପ୍ରଭୁ ହିଁ ଖୋଲିଲେ ବୁଝିପାରିବା। మనం ఎప్పుడు వాటిని గ్రహించలేం, కానీ దేవుడు ఎప్పుడైతే వాటిని తెరుస్తారో ఆ సమయంలో మనం గ్రహించగలము. ଆପଣ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଆପଣଙ୍କର ନିକୋଦିମ ଠାରୁ ଜ୍ଞାନୀ କି? మీరు ఆలోచించండి, మీరు నికోదేము కన్నా జ్ఞానవంతులా? ମୁଁ ନିକୋଦିମ ଠାରୁ ଜ୍ଞାନୀ କି ନାହିଁ? నేను నికోదేము కన్నా జ్ఞానవంతుణ్ణి కాదు. ସେ ନିକୋଦିମକୁ ଭେଟିବା ପାଇଁ କେତେ ଦିନ, କେତେ ବର୍ଷ ଲାଗିବ ଆମକୁ? ఆ నికోదేమును కలవాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు పడుతుంది? ଯୋଗ୍ୟତା ମଧ୍ୟ ନାହିଁ ତାକୁ ଭେଟିବା ପାଇଁ ଆମ ପାଖରେ। అతన్ని కలిసే యోగ్యత కూడా మనకి లేదు. ବିଜାତି ମାନେ ସେମାନେ ପସନ୍ଦ କରନ୍ତି ନାହିଁ। వేరే జాతి వాళ్ళని వారు ఇష్టపడరు. ଯେମିତିକି ଇଣ୍ଡିଆରେ ବ୍ରାହ୍ମଣ ମାନେ ଛୋଟ ଜାତି ମାନଙ୍କୁ ଛୁଉଁନାହାନ୍ତି। ఏ విధంగా అయితే మన ఇండియాలో బ్రాహ్మణులు వేరే జాతి వారిని ముట్టుకోరు. ବଡ଼ ଜାତି ମାନେ ଛୋଟ ଜାତି ମାନଙ୍କୁ ଛୁଉଁନାହାନ୍ତି। పెద్ద జాతి వారు చిన్న జాతి వారిని ముట్టుకోరు. ଏଇଟା ବହୁତ ବଡ଼ ରୋଗ ପ୍ରକୃତରେ। ఇది అతి పెద్ద రోగం వంటిది. ତ ଆମେ ସିଆଡ଼େ ଯିବା ନାହିଁ। మనం అటువైపు వెళ్ళొద్దు. ଜାଣିବା ପାଇଁ ମୁଁ କହିଥିଲି। ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నేను మీకు చెప్పాను. ତ ଏଡ଼େ ବଡ଼ ନିକୋଦିମ କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ବୁଝିପାରୁନାହିଁ। ఇంత పెద్ద మనిషి అయిన నికోదేము యేసు యొక్క మాటల్ని గ్రహించలేకపోతున్నారు. ଯେତେବେଳେ ଆଜି ଆମେ ଯୋଉଟା ପଢିଲେ ବିଷୟ ଚିନ୍ତା କରିବା, ఈ రోజు మనం ఏదైతే చదవమో ఆ విషయాన్ని మనం మరలా మాట్లాడుకుందాం. ଯେତେବେଳେ ଏ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ବ୍ୟକ୍ତି ଯିଏ ଦରମରା ଅବସ୍ଥାରେ ଅଛି, ସେ ଲୋକ କୁଆଡ଼େ ଯାଉଛି? ఇక్కడ కొర ప్రాణాలతో పడి ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడికి వెళ్తున్నారండి? ସିଏ ଜେରୁସାଲେମରୁ ଜିରୋକୁ ଯାଉଛି। అతను యెరూషలేం నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నారు. ଜେରୁସାଲେମ ହେଉଛି ରୁଟିର ଘର। యెరూషలేం అనగా రొట్టి స్థలము, ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ବଛା ଯାଇଥିବା ଜାଗା। అది దేవుని ద్వారా రక్షింపబడిన స్థలము। ପ୍ରଭୁ ଯୋଉ ଜାଗାରେ କାମ କରୁଛନ୍ତି ସେ ସ୍ଥାନ ହେଉଛି ଜେରୁସାଲେମ। దేవుడు ఏ స్థానంలో అయితే పని చేస్తున్నారో ఆ స్థానం యెరూషలేము। ଏ ଜିରୋକ ହେଉଛି ପୃଥିବୀକୁ ବୁଝାଏ। ఈ యెరికో పట్టణం ఏదైతే ఉందో అది లోకాన్ని సూచిస్తుంది। ଯୋଉ ଜାଗାରେ ଧ୍ୱଂସ ଅଛି, ఆ స్థానంలో కేవలం నాశనం మాత్రమే ఉంది। ତ ଏ ଲୋକ କିଛି ତ ଆଶା କରୁଛି, ସେଥିପାଇଁ ଯାଉଛି। ఈ వ్యక్తి దేనినో ఆశించి ఆ పట్టణానికి వెళ్తూ ఉన్నారు। ଏ ବ୍ୟକ୍ତି ଛୋଟ ସାନ ପୁଅ ସାଦୃଶ୍ୟ। ఈ వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిని సూచిస్తుంది। ଯିଏକି ବାପା ଘରୁ ପଳେଇ ଯାଉଛି ସମ୍ପତ୍ତି ଧରିକି। ఎవరైతే తండ్రి ఇంటి నుంచి తన ఆస్తిని తీసుకుని బయటికి వెళ్తున్నారో, ସେ ବାପା ଘରେ ଜୀବନ ଅଛି ସେ ଜାଣିପାରୁନାହିଁ। తండ్రి ఇంట్లోనే జీవం ఉంది, కానీ అతను ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు। ଜେରୁସାଲେମରେ ହିଁ ଖାଦ୍ୟ ଅଛି ଇଏ ଜାଣିନି, ଜୀବନ ଅଛି ଜାଣିନି। యెరూషలేంలో ఆహారం మరియు జీవం ఉంది, కానీ అతనికి ఈ విషయం తెలియలేదు। ଏ ସାନ ପୁଅ ମଧ୍ୟ ଜାଣିନଥିଲା ଯାଉଛି ସେ। ఈ చిన్న కుమారుడు కూడా తెలియక అతను తండ్రి నుంచి దూరంగా వెళ్తూ ఉన్నారు। ଯେମିତିକି ଦରମରା ଲୋକ ଡକାୟତ ମାନଙ୍କ ଦ୍ୱାରା ଆଘାତ କରାଯାଉଛି, ఏ విధంగా అయితే ఈ యొక్క వ్యక్తి దొంగల చేతిలో కొట్టబడి కొరప్రాణంతో పడి ఉన్నాడు, ସେମିତି ସାନ ପୁଅ ମଧ୍ୟ ବେଶ୍ୟାଶାଳା, ଘୁଷୁରିଶାଳା ଦ୍ୱାରା ସେ ପୁରା କଷ୍ଟ ଦିଆଯାଉଛି।
అదేవిధంగా చిన్న కుమారుడు కూడా ఆ వేశ్య గృహము మరియు పందిలు నివాస గృహం ద్వారా అతను కష్టాలని పొందుకుంటున్నారు. ଶେଷରେ ସିଏ କେଉଁଠି ଜୀବନ ପାଉଛି? ବାପା ପାଖରେ। చివరికి అతను ఫస్ట్ కోణ ବାପାଙ୍କ ପାଖରେ ହିଁ ଜୀବନ ପାଉଛି। అతను ఎక్కడ జీవనం పొందుకుంటున్నారండి? కేవలం తండ్రి యొద్దనే. କିନ୍ତୁ ବାପାକୁ ଆଗେ ପସନ୍ଦ କରୁନଥିଲା। కానీ మొదట్లో తండ్రిని ఇష్టపడేవాడు కాదు. ଏ ବାପା ଘରେ କିଛି ବି ଭଲ ଲାଗୁନାହିଁ, ఆ తండ్రి ఇంట్లో నాకు నచ్చట్లేదు, ଏଠି ସୁବିଧା ବି ନାହିଁ। ఇక్కడ సౌకర్యాలు లేవు. ସେମିତି ବାପାଙ୍କ ପ୍ରତି ଭଲ ମନ ନାହିଁ ତାର। ఆ విధంగా తండ్రి మీదుగా అతనికి ఎటువంటి మంచి ఆలోచన అనేది లేదు. ସମାନ ଏଠି ମଧ୍ୟ ଦରମାର ଅବସ୍ଥାରେ ଯେଉଁ ଲୋକ ଅଛି, దానికి అది సమానంగానే ఇక్కడ కొరపానంతో పడి ఉన్న ఒక వ్యక్తి ସମନ୍ୱୟ ପଥିକକୁ ଦେଖିକି ତା ହୃଦୟରେ କେମିତି ଅଛି? ఒక సమరుని చూసి అతని యొక్క హృదయం ఏ విధంగా ఉండి ఉంటుంది? ଓ ଇଏ ତ ଆମକୁ ଛୁଇଁବ ନାହିଁ, ఇతను మనల్ని ముట్టుకోరు. ଓ ତାହେଲେ ମୁଁ ଆଉ ବଞ୍ଚିପାରିବି ନାହିଁ। అలా అయితే నేను మరలా బ్రతకలేను. ତ ଏମିତି ଯାହାକୁ କି ଯାହା ପାଖରେ କି କିଛି ବି ଆଶା ରଖୁନଥିଲା ଇଏ, ఈ విధంగా అతని యొక్క హృదయంలో ఎటువంటి నిరీక్షణని ఉంచుకోలేదు. ସମନ୍ୱୟ ପଥିକ ଦ୍ୱାରା ମୁଁ ଜୀବନ ପାଇବି ନାହିଁ, ఈ సమరుని ద్వారా నేను మరలా జీవనం పొందుకోలేను. ଏମିତି ହୃଦୟ ତାର ଥିଲା। ఈ విధంగా అతని యొక్క హృదయం అనేది ఉండేది. କିନ୍ତୁ ସମନ୍ୱୟ ପଥିକର ହୃଦୟ ଯଦି ଦେଖିବା, కానీ సమరుడి యొక్క హృదయాన్ని గనుక మనం చూసినట్లయితే, ଯେମିତିକି ବାପା ସାନ ପୁଅ ଦୂରରୁ ଦେଖି ଦୌଡ଼ି ଯାଇ ଆଲିଙ୍ଗନ କରିକି ଚୁମ୍ବନ ଦଉଥିଲା, ఏ విధంగా అయితే చిన్న కుమారుని చూసి చిన్న కుమారుడు దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూసి వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు, ସେହିପରି ଏଠି ଲେଖାଯାଇଛି ଯେ ସମନ୍ୱୟ ପଥିକ ତାକୁ ଦେଖି ଦୟାରେ ବିଗଳିତ ହେଲେ, ପାଖକୁ ଗଲେ ଲେଖାయి। అదేవిధంగా సమరయుడు కూడా ఈ కొరప్రాణంతో పడి ఉన్న వ్యక్తి యొద్దకు వెళ్ళి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అని వ్రాయబడి ఉంది. ତ ସତରେ ସମନ୍ୱୟ ପଥିକ ହୃଦୟରେ କେମିତି ଅଛି? ଦେଖି ଦୟାରେ ବିଗଳିତ ହେଲା। అయితే సమరుని యొక్క హృదయం ఏ విధంగా ఉండేది? అతన్ని చూసి జాలి పడ్డారు. ଓ ଯୀଶୁ ମଧ୍ୟ ଆମମାନଙ୍କୁ ଦେଖିକି ଦୟାରେ ବିଗଳିତ ହେଲେ, ଆଉ ଏ ପୃଥିବୀକୁ ବା ଜଗତକୁ ଆସିଲେ। అదే విధంగా యేసు క్రీస్తు కూడా మనల్ని చూసి జాలిపడి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ଆଉ ସେଠି ଲେଖା ହେଇଛି, ପାଖକୁ ଯାଇକି କ୍ଷତ ସବୁରେ ତୈଳ ଓ ଦ୍ରାକ୍ଷାରସ ଢାଳି ସେଇ ସବୁ ବାନ୍ଧିଦେଲେ ବୋଲି ଲେଖା ହେଇଛି। అతను దగ్గరకు పోయి అతని గాయములకు నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టెను అని వ్రాయబడి ఉంది. କ୍ଷତ ସବୁରେ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ గాయములను అని వ్రాయబడి ఉంది. ବାଇବେଲରେ କ୍ଷତର ସାଦୃଶ୍ୟ ହେଉଛି ପାପକୁ ବୁଝାଏ। బైబిల్లో గాయము అనే అర్థము పాపము. ଏ ଜାଗାରେ କ୍ଷତର ଅର୍ଥ ହେଉଛି ପାପ। ఈ వాక్యంలో రాయబడిన గాయము అనే అర్థము పాపము. ତ ଏଠି ଦ୍ରାକ୍ଷା ରସ ଆଉ ତୈଳ ଲେଖା ହେଇଛି। ఇక్కడ ద్రాక్ష రసము మరియు నూనె అని వ్రాయబడి ఉంది. ଆର ନିଦର୍ଶନ ବି ଅଛି। దానికి సాదృశ్యం కూడా ఉంది. ବାଇବେଲରେ ଦ୍ରାକ୍ଷା ରସ ହେଉଛି ଯୀଶୁଙ୍କର ରକ୍ତକୁ ବୁଝାଏ। బైబిల్లో ద్రాక్ష రసము అనగా యేసుక్రీస్తు యొక్క రక్తము. ତୈଳ ମାନେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ବୁଝାଏ। నూనె అనే అర్థము పరిశుద్ధాత్మకి సూచిస్తుంది. ତ ଏ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ବା ଦରମରା ବ୍ୟକ୍ତି ହେଉଛୁ ଆମେ। ఇక్కడ కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తులు ఎవరో కాదు, మనమే. ଏ କ୍ଷତ ହେଉଛି ପାପକୁ ବୁଝାଏ, ଆମର ପାପକୁ ବୁଝାଏ। ఈ గాయము అనగా మన పాపములను సూచిస్తుంది. ସେଠି ଖାଲି କ୍ଷତ ବୋଲି ଲେଖା ହେଇଛି ନା କ୍ଷତ ସବୁରେ ବୋଲି ଲେଖା ହେଇଛି? ଦେଖନ୍ତୁ, ఇక్కడ కేవలం గాయం అని వ్రాయబడిందా, గాయములను అని వ్రాయబడిందా? సరే చూడండి. କ୍ଷତ ସବୁରେ ବୋଲି ଲେଖା ହେଇଛି 34 ପଦରେ।
34 వచనంలో గాయములను అని వ్రాయబడి ఉంది. ସେଠି 33 ପଦରେ ଦୟାରେ ବିଗଳିତ ହେଲେ ଏବଂ ପାଖକୁ ଯାଇ ତାହାର କ୍ଷତ ସବୁରେ ତୈଳ ଓ ଦ୍ରାକ୍ଷାରସ ଢାଳି ସେଇ ସବୁ ବାନ୍ଧିଦେଲେ ଲେଖା ହେଇଛି. 33 వచనం చూసినట్లయితే అతను పడి ఉన్న చోటికి వెళ్లి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అని వ్రాయబడి ఉంది. ଓ କ୍ଷତ ସବୁରେ ଲେଖା ହେଇଛି. అక్కడ గాయములను అని ఉంది. ଆର ଅର୍ଥ ସମସ୍ତ ପାପ ପାଇଁ ଯୀଶୁ ଆସିଛନ୍ତି. దాని అర్థం సమస్త పాపము కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ମାତି 1 ପର୍ବର 21 ପଦ ଦେଖନ୍ତୁ. మత్తాయి 1వ అధ్యాయం 21 వచనంలో చూసినట్లయితే ହେଲେ ଯୀଶୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଠିକ୍ କି ନାହିଁ ଜାଣିବେ. అక్కడ యేసు యొక్క ఉద్దేశం సరైనదో కాదో తెలుస్తుంది. ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. ସମସ୍ତ ପାପରୁ ଉଲ୍ଲେଖ ହେଇଛି. ఇక్కడ వారి పాపముల నుండి అని వ్రాయబడి ఉంది. ଏଠି ମଧ୍ୟ କ୍ଷତ ସବୁରେ ଉଲ୍ଲେଖ ହେଇଛି. ఇక్కడ కూడా గాయములను అని వ్రాయబడి ఉంది. ଆଉ ଯୀଶୁଙ୍କର ଇଚ୍ଛା କ'ଣ? ଆମର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବା. ఆ యేసు యొక్క చిత్తం ఏమిటండి? మన సమస్త పాపములని కడిగి వేయడం. ସେଥିପାଇଁ ଏଠି ସମରଣୀୟ ପଥିକର ଉଦ୍ଦେଶ୍ୟ କ'ଣ? ତାର ଯେତିକି କ୍ଷତ ଅଛି ସେଥିପାଇଁ କ୍ଷତ ସବୁରେ ଦ୍ରାକ୍ଷାରସ ଆଉ ତୈଳ ଢାଳି ଦେଇକି ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି. ఇక్కడ కొరప్రాణంతో పడి ఉన్న వ్యక్తి యొక్క గాయములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నూనెతోనూ మరియు ద్రాక్షరసంతో దాన్ని కడిగివేసి కట్టి ఉన్నారు. ତ ଯଦି ବା ତାଙ୍କ ପାଖରେ ଯାଜକ ଲେବୀୟ ମାନେ ଥିଲେ, అతని ప్రక్కన యాజకులు లేవీయులు ఉన్నప్పటికీ କିନ୍ତୁ ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ସେ କେବେ ମଧ୍ୟ ତାର କ୍ଷତ ସବୁ ବାନ୍ଧି ଯାଏନି, ବନ୍ଧା ହେଇନାହିଁ. వారి ద్వారా అతని యొక్క గాయములు అనేవి కట్టబడలేదు. ନିଜ ଦ୍ୱାରା ମଧ୍ୟ ବନ୍ଧା ଯାଏ ନାହିଁ. అతని సొంత అతని ద్వారా కూడా గాయములను కట్టబడలేదు. ସେ ଜାଗାରେ ଯାଜକ ଲେବୀୟ ଥାଇକି ମଧ୍ୟ ନିଜେ ମଧ୍ୟ ଥାଇକି ସେ କ୍ଷତ ସବୁରେ ଖାଲି ରକ୍ତ ଯାଉଛି. అక్కడ యాజకులు లేవీయులు అతను ఉన్నప్పటికి కూడాను ఆ గాయం నుంచి రక్తం అనేది కారుతూనే ఉంది. ନିଜେ ଦ୍ୱାରା ମଧ୍ୟ କିଛି କରିପାରୁନାହିଁ. ସେ అతను సొంతంగా కూడా ఏది చేయలేకపోతున్నారు. ସେ କ୍ଷତ ସେମିତି ଏକା ରହୁଛି. ఆ గాయం అనేది అలానే ఉంది. ସେମିତି ମୁଁ ମଧ୍ୟ ସେମିତି ବଞ୍ଚିଥିଲି. ଯଦିବା ମୋ ଜୀବନରେ ଚାଳକ, ପାଷ୍ଟର, ଡିକନ୍ ମାନେ ଥିଲେ, నేను కూడా ఈ విధంగానే జీవించాను. నా ప్రక్కన పాస్టర్లు, డికోన్లు ఉన్నప్పటికీ ତାଙ୍କ ଦ୍ୱାରା ମଧ୍ୟ ମୋର ପାପ ସେମିତି ହିଁ ଥିଲା, ବନ୍ଧା ଯାଇନଥିଲା. వారు ఉన్నా కూడా నా యొక్క పాపం అనేది ఆ విధంగా నాలో కట్టుబడి ఉండేది. ପାପ କେବେ ମଧ୍ୟ ଦୂର ହେଉନଥିଲା. పాపం అనేది నా నుంచి ఇప్పుడు దూరం అవ్వలేదు. ତାଙ୍କ ଦ୍ୱାରା ବି ହେଇନଥିଲା, ମୋ ନିଜ ଚେଷ୍ଟାରେ ମଧ୍ୟ ହେଇନଥିଲା. వారి ద్వారా కాలేదు, నా యొక్క ప్రయత్నం ద్వారా కూడా కాలేదు. କିନ୍ତୁ ଜଣେ ପାଷ୍ଟର ମୋତେ ଭେଟିଲେ. కానీ ఒక పాస్టర్ గారు నన్ను కలిశారు. ସେ ପାଷ୍ଟର କେମିତିକା ପାଷ୍ଟର ଦେଖିବା ଚାଲନ୍ତୁ. అతను ఎటువంటి పాస్టర్ మనం చూద్దాం పదండి. జిసాయ 53 యెషయా 53వ అధ్యాయం 11 ପଦ. 11వ వచనం. ସେ ଆପଣା ପ୍ରାଣ ବେଦନାର ଫଳ ଦେଖି ତୃପ୍ତ ହେବେ. ଆମ୍ଭର ଧାର୍ମିକ ଦାସ ଆପଣାର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ ଓ ସେ ସେମାନଙ୍କର ଅପରାଧ ବହିବେ. అతడు తనకి కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ଲେଖାଯାଇଛି ଆମ୍ଭର ଧାର୍ମିକ ଦାସ ଆପଣାର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ. ఇక్కడ వ్రాయబడి ఉంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని వ్రాయబడి ఉంది. ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ ଉଲ୍ଲେଖ ହେଇଛି.
ఇక్కడ అనేకులను నిర్దోషులుగా చేయును అని వ్రాయబడి ఉంది. କିଏ ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ, ଯିଏକି ଧାର୍ମିକ ଦାସ ହିଁ। ఎవరు నీతిమంతులుగా చేయగలరు? కేవలం నీతిమంతుడైన సేవకుడు తప్ప. ଯେମିତି ମାଷ୍ଟର ଯଦି ଜ୍ଞାନୀ ତାହେଲେ ସେଠି ଛାତ୍ରଛାତ୍ରୀ ବା ଷ୍ଟୁଡେଣ୍ଟ ମାନେ ବି ଜ୍ଞାନୀ ହେବେ। ఒక ఉపాధ్యాయుడు గనక జ్ఞానవంతుడైనట్లయితే అక్కడ చదివే విద్యార్థులు కూడా జ్ఞానవంతులుగా తయారవుతారు. ମାଷ୍ଟର ଯଦି ମୂର୍ଖ ତାହେଲେ ସେମାନେ ବି ମୂର୍ଖ ହେବେ। ఉపాధ్యాయులు గనక మూర్ఖులు అన్నట్లయితే ఆ విద్యార్థులు కూడా మూర్ఖులుగానే ఉంటారు. ଯଦି ଶିକ୍ଷକ ବା ମାଷ୍ଟର ଜ୍ଞାନୀ ହେଲେ ପିଲାମାନେ କେବେ ବି ଫେଲ୍ ହେବେ ନାହିଁ। ఒక నేర్పరి గనక జ్ఞానవంతులు అన్నట్లయితే విద్యార్థులు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ସେମିତି ବିଶ୍ୱାସୀ ମାନେ ଆଜି ଯଦି ପାପୀ ଅଛନ୍ତି, କାରଣ ତାଙ୍କ ଉପରେ ଯିଏ ପ୍ରଚାର କରୁଛି ପାଷ୍ଟର, ସିଏ ପାପୀ ହେଇକି ଅଛି। విశ్వాసులు ఇప్పటి వరకు పాపులుగానే ఉన్నట్లయితే వారికి బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో వారు పాపంతో ఉన్నవారు. ଯେମିତିକି ମୂର୍ଖ ମାଷ୍ଟର ଠାରୁ ଯଦି ଆମେ ଶିଖିବା, ମୂର୍ଖ ହିଁ ହେବା। ఒక మూర్ఖపు ఉపాధ్యాయుల నుంచి ఏదైతే నేర్చుకొని మనం మూర్ఖులం అవుతామో అదే విధంగా ସେମିତି ମୋର ହୃଦୟରେ ଯଦି ଏବେ ପାପ ଅଛି, କାରଣ ମୋର ଭୁଲ ନାହିଁ, ମୋର ପାଷ୍ଟରର ଭୁଲ। నాలో పాపం ఉందంటే అది నా తప్పు కాదు, పాస్టర్ ଭୁଲ, అది పాస్టర్ యొక్క తప్పు। କାରଣ ପାଷ୍ଟର ସିଏ ଧାର୍ମିକ ପାଷ୍ଟର ନାହାନ୍ତି। కారణం ఆ పాస్టర్ నీతిమంతుడు కాడు। ଏଇଠି ଲେଖା ହେଇଛି, ଆମର ଧାର୍ମିକ ଦାସ ଆପଣାର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ। ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషణులుగా చేయును। ତ ମୁଁ ଯାହା ତଳେ ଅଛି, ମୋ ଉପରେ ଯୋଉ ପାଷ୍ଟର ଅଛି, ସେ ଧାର୍ମିକ ପାଷ୍ଟର କି ଆପଣ କେବେ ପରୀକ୍ଷା କରିଛନ୍ତି? నా మాకు ఎవరైతే మా మీద ఉన్న పాస్టర్ గాని వారి కింద ఉన్న సేవకులు గాని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా వీరు నీతిమంతులు గల పాస్టరా కాదా అని? ସେଥିପାଇଁ ବାଇବେଲ କହୁଛି, ତମମାନେ ବିଶ୍ୱାସରେ ଅଛ କି ନାହିଁ, ଆପଣ ଆପଣଙ୍କୁ ପରୀକ୍ଷା କର। అందుకే బైబిల్ చెప్తుంది, మీరు విశ్వాసంగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తుంది। ମୁଁ କେବେ ମଧ୍ୟ ଚେତା ପାଉନଥିଲି, ମୁଁ ପରୀକ୍ଷା କରିପାରୁନଥିଲି। కానీ నేను ఎప్పుడు ఈ విధంగా మేలుకొని పరీక్షించుకోలేదు। କିନ୍ତୁ ବାଇବେଲ କ'ଣ କହୁଛି, ଆମର ଧାର୍ମିକ ଦାସ ଆପଣାର ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ। కానీ బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానం చేత అందరినీ అనేకులను నిర్దోషులుగా చేయును అని। ଯଦି ମୁଁ ପାପୀ ହେଇକି ଅଛି, କାରଣ ମୋର ପାଷ୍ଟର ପାଖରେ ପାପ ଅଛି, ସେ ପାପୀ ହେଇକି ଅଛି। దానికి కారణము నాకు పాస్టర్ గా ఎవరైతే ఉన్నారో అతను పాపిగా ఉన్నారు, అతను పాపి ఉన్నట్లుగా నేను పాపిగానే ఉన్నాను। ଏଠି ବାଇବେଲ କ'ଣ କହୁଛି, ଆମର ଧାର୍ମିକ ଦାସ ଅନେକଙ୍କୁ ଧାର୍ମିକ କରିବେ। ఇక్కడ నీతిమంతుడైన బైబిల్లో రాయబడింది, నీతిమంతుడైన సేవకుడు అనేకులను నిర్దోషులుగా చేయను అని। ଯେମିତିକି ଜ୍ଞାନୀ ମାଷ୍ଟର ଅନେକ ଛାତ୍ରୀମାନଙ୍କୁ ଜ୍ଞାନୀ କରାଏ, ଛାତ୍ରମାନଙ୍କୁ ବି। ఏ విధంగా అయితే జ్ఞానవంతుడైన ఉపాధ్యాయుడు నేర్పరి వలన విద్యార్థులు జ్ఞానవంతులుగా తయారవుతారో, ଠିକ୍ ସେହିପରି ଧାର୍ମିକ ଦାସ ଠାରୁ ହିଁ ଆପଣ ଯେତେବେଳେ ଶୁଣିବେ, ଆପଣ ସେ ଧାର୍ମିକତାକୁ ପାଇବେ। అదే విధంగా నీతిమంతుడైన సేవకుని ద్వారా ఎప్పుడైతే మీరు వాక్యాన్ని వింటారో అతని ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు। ଯଦି ମୁଁ ଆଜି ପାପୀ ହେଇକି ଅଛି, କାରଣ ମୋର ପାଷ୍ଟର ପାପୀ, ସେଥିପାଇଁ ମୁଁ ପାପୀ ହେଇକି ଅଛି। నేను ఇప్పటి వరకు పాపిగా ఉన్నానంటే దాని అర్థం నా పాస్టర్ పాపిగానే ఉన్నారు, అందుకే నేను ఇప్పటి వరకు పాపిగానే జీవిస్తున్నాను। ଯଦି ସେ ପାଷ୍ଟର ତଳେ ମୁଁ ରହିବି, ମଲା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ପାପୀ ହିଁ ଥିବି। ఆ పాస్టర్ కింద కనుక నేను ఉన్నట్లయితే చనిపోయేంత వరకు నేను పాపిగానే జీవిస్తాను। ସେ ପାଷ୍ଟରଙ୍କ ତଳେ ଯେଉଁମାନେ ରହିବେ କେମିତି ବଞ୍ଚିବେ ଜାଣିଛନ୍ତି?
ఆ పాస్టర్ కింద ఉన్నవారు ఏ విధంగా జీవిస్తారో తెలుసా అండి? ସେମାନେ ଶୁଣୁଛନ୍ତି, ଆସ ବୋଲେ ଯାଉଛନ୍ତି, ଆଉ ଠିକ୍ ସମୟରେ ବି ଯାଉଛନ୍ତି। వారు వింటూ ఉన్నారు, రండి అని పిలిచినప్పుడు వారు వస్తున్నారు, వింటూ ఉన్నారు। ଦାନ ଉପବାସ ସବୁ ସେମାନେ ପରଫେକ୍ଟ କରୁଛନ୍ତି, ଯେମିତି କୁହାଯାଉଛି ସେମିତି। వారికి ఏ విధంగా అయితే చెప్పబడుతుందో దానాలు ఉపవాసాలు అన్ని చేస్తారు। କିନ୍ତୁ ଯେତେବେଳେ ବିଚାର ଦେଖିବା, ఎప్పుడైతే వారు తీర్పు సమయాన్ని చూస్తారో ଯେତେବେଳେ ବାକ୍ୟ ମାଧ୍ୟମରେ ତାଙ୍କର ବିଶ୍ୱାସକୁ ଦେଖିବା, ఆ సమయంలో బైబిల్ ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని గనుక చూసినట్లయితే ସେମାନେ କରିବା ପୂର୍ବରୁ ପାପୀ, କରିବା ପରେ ମଧ୍ୟ ପାପୀ। వారు చేయక ముందు పాపి, చేసిన తర్వాత కూడా పాపులే। ସେମାନେ ଚର୍ଚ୍ଚକୁ ଯିବା ପୂର୍ବରୁ ପାପୀ, ଚର୍ଚ୍ଚରୁ ଫେରିଲା ପରେ ମଧ୍ୟ ପାପୀ। వారు చర్చికి వెళ్ళక ముందు పాపులే, చర్చి నుంచి వచ్చిన తర్వాత కూడా పాపులే। ସେମାନେ ବାପ୍ତିସ୍ମ ନେବା ପୂର୍ବରୁ ପାପୀ, ବାପ୍ତିସ୍ମ ନେଲା ପରେ ମଧ୍ୟ ପାପୀ। వారు బాప్తిసం పొందక ముందు పాపులే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపులే। ଓ ସେମାନେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ବି କରିପାରିବେ, వారు అద్భుత కార్యములు కూడా చేయగలరు। କିନ୍ତୁ ଯେତେବେଳେ ବିଚାର ଦିନରେ ଦେଖିବା, ఎప్పుడైతే తీర్పు దినమున చూస్తామో ଯେତେବେଳେ ବାକ୍ୟ ସାମ୍ନାରେ ସେମାନଙ୍କୁ ଠିଆ କରାଇବା, వారిని వాక్యం ఎదురుగా గనక నుంచొని పెట్టినట్లయితే, ମାନେ ଯଦି ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଯଦି ଠିଆ ହେବେ, వారు యేసు సముఖంలో గనక నించున్నట్లయితే ଯୀଶୁ ସେମାନଙ୍କୁ କ'ଣ କହିବେ ଜାଣିଛନ୍ତି? యేసు వారిని ఏమంటారో తెలుసా అండి? ଚାଲନ୍ତୁ ଦେଖିବା ମାଥିଉ 7 ପର୍ବର 23 ପଦ। పదండి చూద్దాం మనం మత్తయి 7వ అధ్యాయం 23 ପଦ। 23వ వచనం। ସେତେବେଳେ ମୁଁ ସେମାନଙ୍କୁ ସ୍ପଷ୍ଟ ରୂପେ କହିବି, ମୁଁ ତୁମମାନଙ୍କୁ କେବେ ହିଁ ଜାଣେ ନାହିଁ, ଏ ଅଧର୍ମଚାରୀମାନେ ମୋ ପାଖରୁ ଦୂର ହୁଅ। అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును। ଏମାନେ କିଏ ଜାଣିଛନ୍ତି ଆପଣ? వీళ్ళెవరో తెలుసా అండి మీకు? ଏମାନେ ପ୍ରଭୁ ପ୍ରଭୁ ବୋଲି ଡାକୁଥିବା ଲୋକମାନେ। వీరు ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు। ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଭାବବାଣୀ କହୁଥିବା ଲୋକମାନେ। వీరు దేవుని యొక్క నామంలో ప్రవచనలు చెప్పిన వారు। ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଭୂତ ଛଡ଼େଇବା ଲୋକମାନେ। వీరు దేవుని యొక్క నామంలో దయ్యాలను వెళ్ళగొట్టిన వారు। ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଅନେକ ଶକ୍ତିର କାର୍ଯ୍ୟ କରୁଥିବା ଲୋକମାନେ। వీరు దేవుని యొక్క నామం ద్వారా అనేక అద్భుతములు చేసినటువంటి వారు। ଭାବବାଣୀ କହିବା, ଭୂତ ଛଡ଼େଇବା, ଅନେକ ଶକ୍ତିର କାର୍ଯ୍ୟ କରିବା, ଏଇଟା ଏମାନେ ଭାବୁଛନ୍ତି ଧର୍ମଚାରୀ। వారు అనుకుంటూ ఉన్నారు దేవుని యొక్క నామం ద్వారా ప్రవచనాలు ప్రవచింపడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుత కార్యాలు చేయడం అనేవి దేవుని యొక్క కార్యములుగా వారు భావిస్తున్నారు। କିନ୍ତୁ ଯୀଶୁ ଯେତେବେଳେ ଦେଖୁଛନ୍ତି ଅଧର୍ମଚାରୀ ମାନେ ବୋଲି କହୁଛନ୍ତି, కానీ యేసు వారిని ఎప్పుడైతే చూస్తున్నారో అక్రమము చేయవారులారా। ସତରେ ତାଙ୍କ ପାଖରେ କ'ଣ ସମସ୍ୟା ଥିଲା? నిజంగా చూసినట్లయితే వారిలో ఏ సమస్య ఉంది అండి? ସେମାନଙ୍କ ପାଖରେ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ନଥିଲା। వారి యొక్క హృదయంలో దేవుని యొక్క చిత్తం అనేది లేదు। ସେଥିପାଇଁ ସେମାନେ ଅଧର୍ମଚାରୀ ମାନେ ବୋଲି କୁହାଯାଉଛି। అందుకనే వారిని అక్రమం చేయవారులారా అని పిలువబడుతున్నారు। ଆଜି ମଧ୍ୟ ଅନେକ ମଣ୍ଡଳୀରେ ସେଠି ସୁସ୍ଥତା ବିଷୟ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇକି ଅଛି। అనేక సంఘాల్లో మనం చూసినట్లయితే స్వస్థత గురించి అది స్వస్థత అనేది సంపూర్ణంగా ఉంది। ମୁଁ ଗୋଟେ ଜାଗାକୁ ଯାଇଥିଲି, నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను। ଆଉ ସେ ଲୋକ ପ୍ରାର୍ଥନା କରୁଛି। అతను ప్రార్థన చేస్తూ ఉన్నారు। ଆଉ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ଲୋକମାନେ ବି ସୁସ୍ଥତା ପାଉଛନ୍ତି। ఆ ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థతని పొందుకుంటున్నారు। ମୁଁ ତାଙ୍କୁ ପଚାରିଲି, ତମେ ପାପୀ ନା ଧାର୍ମିକ? నేను అతనికి అడిగాను, మీరు నీతిమంతులా పాపులా అని। ସେ କହିଲେ ମୁଁ ପାପୀ। అతను అన్నాడు నేను పాపిని। ଯଦି ଆପଣ ପାପୀ, ତାହେଲେ ଯୋଉ ଜାଗାରେ ପାପ ଅଛି କେମିତି ପ୍ରଭୁ କାମ କରୁଛନ୍ତି? మీరు గనక పాపి అయినట్లయితే పాపం ఉన్న దగ్గర దేవుడు ఏ విధంగా పని చేస్తాడు అని అడిగాను। ପାପ ଥାଇକି କେମିତି ବାକ୍ୟକୁ ବୁଝି ପାରୁଛନ୍ତି?
పాపం ఉండగా వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ବିନା ପବିତ୍ର ଆତ୍ମାରେ କେମିତି ଆପଣ କାମ କରିପାରୁଛନ୍ତି? పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏ విధంగా ఈ కార్యములు చేస్తున్నారు? କିନ୍ତୁ ସେ ବହୁତ ପାଟି କରିକି ମୋତେ ଉତ୍ତର ଦେଲେ। అతను చాలా గట్టిగా అరిచి నాకు సమాధానం ఇచ్చాడు. ମୁଁ କହିଲି ଆପଣ ଶୈତାନ ଦ୍ୱାରା କାମ କରୁଛନ୍ତି। నేను అన్నాను అతనికి, మీరు సాతాను ద్వారా ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు. ବହୁତ ପାଟି ଗଲା, ମୁଁ ପଳେଇ ଆସିଲି। అతను చాలా గట్టిగా అరవడం వల్ల నేను అక్కడి నుంచి వచ్చేసాను. କିଛି ଦିନ ପରେ ମୁଁ ଶୁଣିଲି ଯେ ସେ ଗୋଟେ ଶୈତାନକୁ ପୋଷୁଥିଲା। నేను చాలా రోజుల తర్వాత ఒక విషయాన్ని విన్నాను. అతను చాలా రోజులుగా సాతాన్ని పూజిస్తున్నారు అని. ସେ ମାଣରେ ଏମିତି ପୂରେଇକି ରଖୁଥିଲା। అతను ఆ ఒక తూములో దాన్ని దాచి ఉంచారు. ସେ ଶୈତାନର ନାଁ ହେଉଛି କାମିନୀ। ఆ సాతాను యొక్క పేరు కామిని. ତ ପରେ ମୁଁ ଯେତେବେଳେ ଗଲି ସେ ଲୋକ ଆଉ କିଛି କହିପାରିଲାନି। నేను తర్వాత ఎప్పుడైతే వెళ్ళి అతన్ని కలిసిన ఆ సమయంలో అతను ఏమీ మాట్లాడలేదు. ହଁ ମୁଁ କହିଥିଲି ନା ଶୈତାନ ଦ୍ୱାରା କରିଛ ବୋଲି। నేను అన్నాను కదా, మీరు సాతాను ద్వారానే కార్యములు చేస్తున్నారని. ଚୁପଚାପ ରହିଲା ସେ ଲୋକ। అతను చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ତମେ ଠକି ଗଲ, ଶୈତାନ ଦ୍ୱାରା ଠକି ଯାଇଛ। మీరు మోసపోయారు, సాతాను ద్వారా మోసపోయారు. ତମର କଥା ଯେଉଁମାନେ ବି ଶୁଣିଲେ ସେମାନେ ବି ଠକି ଯାଇଛନ୍ତି। మీ మాటలు ఎవరైతే విన్నారో వారు కూడా మోసపోయారు. ତମେ ଅନ୍ଧ ଥିଲ, ତମ ପଛରେ ଯେଉଁମାନେ ଆସୁଛନ୍ତି ସେମାନେ ବି ଅନ୍ଧ। మీరు ఏ విధంగా అయితే గ్రుడ్డివారుగా జీవించారో మీ వెనక వచ్చిన వారందరూ కూడా గ్రుడ్డివారయ్యారు. ଯେମିତିକି ଅନ୍ଧ ଅନ୍ଧ ଯଦି ବାଟ କଳେଇବ, ఒకవేళ గ్రుడ్డివారు గనక నడుచుకుని కలిసి వెళ్ళినట్లయితే ଉଭୟ ଗାତରେ ପଡ଼ିବେ ବୋଲି ଲେଖା ହେଇଛି। వారు లోయలో లోయలో వారు లోయలో పడిపోతారు అని చెప్పబడుతుంది. ସେମିତି ଧାର୍ମିକ ଦାସଙ୍କ ଠାରୁ ଯଦି ଆପଣ ବାକ୍ୟ ଶୁଣିବେ ତାହେଲେ ଆପଣ ଧାର୍ମିକ ହେବେ। అదే కనుక మీరు నీతిమంతుడైన సేవకుని ద్వారా గనక వాక్యాన్ని విన్నట్లయితే మీరు నీతిమంతులైతారు. ଇଏ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ଯାଜକ ଆଉ ଲେବୀୟ ଉପରେ ନିର୍ଭର କରୁଥିଲା। ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి కూడా యాజకులను మరియు లేవీయులను మీద అతను నిరీక్షణను పెట్టుకుని ఉన్నారు. କିନ୍ତୁ ତାଙ୍କ ଦ୍ୱାରା କେବେ ମଧ୍ୟ ତାଙ୍କର କ୍ଷତକୁ ସମାଧାନ ହେଇନଥିଲା। కానీ వారి ద్వారా ఎటువంటి సమాధానం అనేది అతనికి దొరకలేదు. గాయాలు కట్టబడలేదు, గాయాలు కట్టబడలేదు. କେବଳ ଏଠି ସମଣୀୟ ପଥିକ ଦ୍ୱାରା ହିଁ କ୍ଷତ ସବୁରେ ବନ୍ଧା ଯାଉଛି। కేవలం ఒక సమరుని ద్వారా మాత్రమే అతని గాయములకు కట్టు అనేది కట్టుబడుతుంది. ଆଜି ମଧ୍ୟ ଅନେକ ସେ ଯାଜକ ଲେବୀୟ ପରି ପାଷ୍ଟରମାନେ ଅଛନ୍ତି, ତାଙ୍କଠାରୁ ଆପଣ ଯେତେ ଶୁଣିଲେ ବି ସେ କ୍ଷତ ବନ୍ଧା ନଗଲା ପରି ପାପ କେବେ ମଧ୍ୟ ଦୂର ହେବନି। అవును, ఇప్పుడు ఈ లోకంలో ఈ యాజకులు లేవీయుల వంటి పాస్టర్లు కూడా ఉన్నారు. వారి వద్ద గనక మీరు వాక్యం విన్నట్లయితే ఈ యొక్క కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తి యొక్క గాయం ఏ విధంగా అయితే కట్టబడలేదో ఆ విధంగా మీ పాపం అనేది కడిగివేయబడదు. ସେମାନଙ୍କ ପାଖରେ ଯଦି ଆପଣ ରହିବେ, ଆପଣ ସଭାକୁ ଯିବେ, ବେଶୀ ଖୁସିରେ ଡୁବନ ମଧ୍ୟ ନେବେ, ପ୍ରାର୍ଥନା କରିବେ, କିନ୍ତୁ ଶେଷରେ ପାପ ହିଁ ଥିବ। వారితో మీరు చాలా ఆనందంగా సభలకి మరియు బాప్తీసం పొందుకున్న మీరు ఆనందంగా జీవించిన లాస్ట్ରେ ପାପ ଥିବ ଜୀବନ। చివరికి పాపం అనేది మీ నుంచి తొలగిపోదు। କିନ୍ତୁ ଯେତେବେଳେ ଧାର୍ମିକ ପାଷ୍ଟରଙ୍କ ଠାରୁ ଆପଣ ଶୁଣିବେ, కానీ మీరు ఎప్పుడైతే నీతిమంతుడైన సేవకుని ద్వారా వింటారో ସେ ସମୟରେ ଆପଣ ପରିବର୍ତ୍ତନ ହେବେ। ఆ సమయంలో మీరు మార్పు చెందగలరు। ସେ ସମୟରେ ଆପଣ ଧାର୍ମିକ ଗଣିତ ହେବେ। ఆ సమయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడతారు। ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛୁ, ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ଏ ସମଣୀୟ ପଥିକ ତାର କ୍ଷତ ସବୁରେ ଲେଖା ହେଇଛି। ఈ సమరుడు అతని యొక్క గాయములను అని వ్రాయబడింది। ବାନ୍ଧିଦେଲେ,
ద్రాక్షారସ ଆଉ ତୈଳ కట్టారు. ଦ୍ୱାରା నూనె మరియు ద్రాక్షరసంతో కట్టి ఉన్నారు. ଗୋଟେ କ୍ଷତ ବି ଛାଡ଼ିଲେ ନାହିଁ। అక్కడ ఒక గాయాన్ని కూడా విడిచిపెట్టలేదు. ଏମିତି ଗୋଟେ ପାପ ବି ଯୀଶୁ ଛାଡ଼ି ନାହାନ୍ତି ଆପଣଙ୍କ ପାଇଁ, ସବୁ ପାପ ପାଇଁ ରକ୍ତ ଢାଳିଛନ୍ତି। అదే విధంగా యేసుక్రీస్తు కూడా మన ఒక్క పాపాన్ని కూడా విడిచిపెట్టకుండా సమస్త పాపముల కొరకు తన రక్తాన్ని చిందించారు. ଯୀଶୁ ଆପଣଙ୍କ ପାପକୁ ପରିତ୍ୟାଗ କରିକି ଯାଇନାହାନ୍ତି, పాస్టర్? ଆପଣଙ୍କ ପାପକୁ ଛାଡ଼ି ନାହାନ୍ତି ଯୀଶୁ। యేసు మీ యొక్క పాపములను విడిచిపెట్టి వెళ్ళలేదు. ସବୁ ପାପ ପାଇଁ ରକ୍ତ ଢାଳିଲେ। మీ సమస్త పాపము కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ତାହେଲେ ଏବେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ କ'ଣ କରିଛି ଜାଣିଛନ୍ତି? అయితే యేసు యొక్క రక్తం ఇప్పుడు ఏం చేసిందో మీకు తెలుసా? ଏବେ ସେ କ୍ଷତ ସବୁରେ ସେ ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି। ఇప్పుడు ఆ గాయములను కట్టివేశారు. ସେମିତି ଏବେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଆମକୁ କ'ଣ କରିଛି ଦେଖିବା। యేసు యొక్క రక్తం ఇప్పుడు మనల్ని ఏం చేసిందో మనం చూద్దాం. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ପାପୀ ହେଇଛୁ ନା ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା କ'ଣ କରାଯାଇଛି ଆମେ ଦେଖିବା। యేసు యొక్క రక్తం ద్వారా మనం పాపులమయ్యామా లేక మరి ఇంకేమైనా అయి ఉందా మనం చూద్దాం. ଏବେ ଲେଖା ହେଇଥିବ ସେଇଠି, అక్కడ ఇప్పుడు అని వ్రాయబడి ఉంటుంది. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଏବେ କ'ଣ କରିଛି ଆମକୁ ଦେଖିବା। ଚାଲନ୍ତୁ ରୋମିଓ 5 ପର୍ବର 9 ପଦ। పదండి మనం రోమ 5వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. యేసు యొక్క రక్తం మనల్ని ఏం చేసిందో. ଅତଏବ ଏହାରି ସୁନିଶ୍ଚିତ ଯେ ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧରୁ ରକ୍ଷା ପାଇବା। కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. କେତେବେଳେ ଯୀଶୁ ରକ୍ତ ଝରେଇଲେ? ఏ సమయంలో క్రీస్తు రక్తాన్ని చిందించారండి? କେତେବେଳେ ଇଏ ଦୟାରେ ବିଗଳିତ ହେଇକି କ୍ଷତ ସବୁରେ ବାନ୍ଧିଲେ? ఏ సమయంలో అతని మీద జాలిపడి అతని గాయములకు కట్టు కట్టారు? ସେ ଦରମାର ଅବସ୍ଥାରେ ଯେତେବେଳେ ଥିଲା, అతను ఎప్పుడైతే కొర ప్రాణంలో పడి ఉన్నారు ఆ సమయంలో, ଯେତେବେଳେ ଆଉ କୌଣସି ଉପାୟ ନଥିଲା, ఆ సమయంలో ఎటువంటి ఉపాయం లేని సమయంలో, ସେମିତି ଯେତେବେଳେ ଆମେ ପାପୀ ଥିଲୁ ସେ ସମୟରେ ଯୀଶୁ ରକ୍ତ ଢାଳିଲେ। మనం ఎప్పుడైతే పాపులుగా ఉన్నామో అప్పుడు యేసు తన యొక్క రక్తాన్ని చిందించారు. ଯେତେବେଳେ ଆମେ ଶତ୍ରୁ ଥିଲୁ ସେ ସମୟରେ ଯୀଶୁ କ୍ରୁଶରେ ମଲେ। ఎప్పుడైతే మనం శత్రువులుగా ఉన్నామో ఆ సమయంలో యేసు మన కొరకు మరణించారు. ସେଥିପାଇଁ ଏଠି ଲେଖା ହେଇଛି, ଅତଏବ ଏହାରି ସୁନିଶ୍ଚିତ ଯେ ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ। కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అని రాయబడి ఉంది. ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ଲେଖା ହେଇଛି। ఇక్కడ నీతిమంతులముగా తీర్చబడి, ସେଠି ଲେଖା ହେଇଛି ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଲେଖା ହେଇଛି। ఇక్కడ కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు అని రాయబడి ఉంది. ଏବେ ବୋଲି ଗୋଟେ ପଦ ଅଛି ଦେଖନ୍ତୁ। ఇప్పుడు అని రాయబడి ఇప్పుడు అనే ఒక పదం అనేది వ్రాయబడి ఉంది చూడండి. ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ପାପୀ ଗଣିତ ହେବାରୁ ଲେଖା ହେଇଛି ନା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ଲେଖା ହେଇଛି? ఇక్కడ ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రాయబడి ఉందా, పాపులుగా తీర్చబడ్డాము అని రాయబడి ఉందా? ସେଠି ଲେଖା ହେଇଛି ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ। ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అని వ్రాయబడి ఉంది. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଏବେ ଆପଣଙ୍କୁ ଧାର୍ମିକ ଗଣିତ କରିସାରିଛି। యేసు యొక్క రక్తము ఇప్పుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చింది. ଆପଣ କେମିତି ବିଶ୍ୱାସ କରିବା ଦରକାର? మీరు ఏ విధంగా దాన్ని విశ్వసించాల్సి ఉంది? ମୁଁ ଆଉ ପାପୀ ନୁହେଁ, నేను మరలా పాపిని కాను. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଏବେ ଧାର୍ମିକ ଗଣନା କରିସାରିଛି। యేసు యొక్క రక్తం ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చింది. ଓ ମୁଁ ଧାର୍ମିକ ହେଇସାରିଛି ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଏବେ। నేను యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాను. ବହୁତ ସହଜ ଏଟା। ఇది చాలా సులభం. ଇଏ କିଛି ବି କରିପାରୁନାହିଁ। ఇతరు ఏమి చేయలేరు. ଏବେ ସେ ସମଣୀୟ ପଥିକ ଦ୍ୱାରା କ୍ଷତ ସବୁରେ ବନ୍ଧା ଯାଇଛି।
ఇప్పుడు ఆయన సమరుని ద్వారా అతని గాయములకు కట్టబడుతుంది. ଦ୍ରାକ୍ଷାରସ ତେଲ ଦ୍ୱାରା ବନ୍ଧା ଯାଇଛି। ఆ నూనె మరియు ద్రాక్షరసంతో అతని గాయాలకు కట్టు అనేది కట్టబడుతుంది. ଆଉ କ୍ଷତ ନାହିଁ, ଦେଖାଯାଉନାହିଁ, ବନ୍ଧା ଯାଇଛି ସବୁ। అది అతని గాయములు అనేవి కనిపించడం లేదు, మొత్తం కట్టుబడి ఉంది. ଏମିତି ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଏବେ ଆଉ ଆମେ ପାପୀ ଗଣିତ ହେଇନୁ, ଧାର୍ମିକ ଗଣିତ అలానే ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ଲେଖା ହେଇଛି। అలానే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక అక్కడ ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అని రాయబడి ఉంది. ଆମେ ଆଉ ପାପୀ ନୁହେଁ, మరలా మనం పాపులం కాము। ଆମେ ପାପୀ ବୋଲି ବାଇବେଲ କହୁନି। మనం పాపులం అని బైబిల్ చెప్పట్లేదు। ବାଇବେଲ କହୁଛି ଏବେ ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେଇସାରିଛୁ। బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని చెప్పబడుతుంది। ପରମେଶ୍ୱର ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା କ'ଣ କରିଛନ୍ତି ଜାଣିଛନ୍ତି? యెహోవా యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తున్నారో మీకు తెలుసా అండి? ଗୀତ ସଂହିତା 103 ପର୍ବ ଦେଖିବା। కీర్తనలు 103వ అధ్యాయం 12 ପଦ। 12వ వచనం। ହେଲେ କି ଗୀତ ସଂହିତା 103 ର 12 ପଦ। అందరూ తెచ్చారా అండి? కీర్తనలు 103వ అధ్యాయం 12వ వచనం। ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତେ ଦୂର ସେ ଆମ୍ଭମାନଙ୍କ ଠାରୁ ଆମ୍ଭମାନଙ୍କ ଅପରାଧ ସେତେ ଦୂର କରି ଅଛନ୍ତି। పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నారు। ଯଦି ଆପଣ ବ୍ରହ୍ମପୁର ଯିବାର ଅଛି, మీరు గనక బరంపురంకి వెళ్ళాల్సి ఉన్నట్లయితే ବ୍ରହ୍ମପୁର ଆଡ଼େ ମୁହଁ କରିକି ଗଲେ ବ୍ରହ୍ମପୁର ପହଞ୍ଚିବ। బరంపురం వైపు గనక మీరు తిరిగి వెళ్ళినట్లయితే బరంపురం వైపుగా వెళ్ళినట్లయితే మీరు బరంపురానికి చేరుకుంటారు। ଯଦି ବ୍ରହ୍ମପୁରକୁ ପଛ କରିକି ଆପଣ ଯେତେ ଗଲେ ବି ବ୍ରହ୍ମପୁର ଭେଟି ପାରିବେ କି? మీరు బరంపురంని వెనక ఉంచి మీరు వేరే దారి వైపు కనుక వెళ్ళినట్లయితే మీరు బరంపురంకి చేరుకోలేరు। ସେମିତି ପୂର୍ବ ଦିଗକୁ ଯଦି ଆପଣ ଚାଲି 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 ଯିବେ, కనుక మీరు తూర్పు వైపున గనక మీరు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే କେବେ ମଧ୍ୟ ପଶ୍ଚିମକୁ ପାଇବ ନାହିଁ। మీరు ఎన్నటికీ పడమటి వైపు మీరు చేరుకోలేరు। ଯଦି ପଶ୍ଚିମ ଦିଗକୁ ଚାଲି ଚାଲି ଯିବେ ପୂର୍ବକୁ ପାଇବେ ନାହିଁ। మీరు పడమటికి గనక నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మీరు తూర్పు వైపునకి చేరుకోలేరు। ଯଦି ଏ ବିଷୟ ଆପଣ ଜାଣିପାରିବେ ତାହେଲେ ଆପଣଙ୍କର ପାପ ଆପଣଙ୍କ ଠାରୁ କେତେ ଦୂର ଆପଣ ଜାଣିପାରିବେ। ఈ విషయాన్ని గనక మీరు గ్రహించగలిగినట్లయితే మీ పాపం మీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిందనే విషయాన్ని మీరు తెలుసుకోగలరు। ସେତେ దూର କରି ଅଛନ୍ତି, అంత దూరం చేసి ఉన్నారు। ପୂର୍ବ ଦିଗକୁ ଯଦି ଆପଣ ଯିବେ ପଶ୍ଚିମକୁ ପାଇବେ ନାହିଁ। మీరు తూర్పు వైపునకి వెళ్ళినట్లయితే పడమటి వైపుకి మీరు చేరుకోలేరు। ପଶ୍ଚିମ ଦିଗକୁ ଗଲେ ପୂର୍ବକୁ ପାଇବେ ନାହିଁ। మీరు పడమటికి వెళ్ళినట్లయితే తూర్పు వైపునకి మీరు చేరుకోలేరు। ପୂର୍ବରୁ ପଶ୍ଚିମକୁ କେତେ ଦୂର ଆପଣ ମାପି ପାରିବେ କି? ఈ పడమటికి తూర్పుకి ఎంత దూరమో మీరు కొలవగలరా అండి? ନାହିଁ। లేదు। ସେମିତି ତମମାନଙ୍କ ଠାରୁ ତମମାନଙ୍କର ଅପରାଧ ସେତେ ଦୂର କରି ଅଛନ୍ତି, ମାନେ ଖୋଜିଲେ ବି ପାଇବେ ନାହିଁ। అదే విధంగా మీ యొక్క పాపముల్ని దేవుడు అంత దూరం చేసి ఉన్నారు, మీరు వెతికినా మీకు అది కనిపించదు। వాక్ୟରେ ଦେଖନ୍ତୁ ପାଇବେ ନାହିଁ। మీరు వాక్యంలో కనుక చూసినట్లయితే మీరు వాటిని మీకు అది దొరకదు। ବାକ୍ୟକୁ କାଢିଦେଲେ ପାଖରେ ହିଁ ଦେଖାଯିବ। ମୋ ପାଖରେ ପାପ ଅଛି, ମୁଁ ପାପୀ କହିବି। మీరు బైబిల్ని గనక పక్క పెట్టినట్లయితే మీకు చాలా దగ్గరగా మీ పక్కనే కనిపిస్తుంది మీలో పాపం ఉంది అని। ହେଲେ ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସ ବାକ୍ୟ ନା ନିଜେ? అయితే మీ యొక్క విశ్వాసం అనేది వాక్యమా లేక మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారా? ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସ ଯଦି ବାକ୍ୟ ତାହେଲେ ଆପଣ ପାପ ଖୋଜିଲେ ବି ପାଇବେ ନାହିଁ। మీ విశ్వాసం గనక బైబిల్ అయినట్లయితే మీ పాపని మీరు వెతికినా మీరు దానిని పొందుకోలేరు। ଯେହେତୁ ବାକ୍ୟ କହୁଛି ଯେ ଆମଠାରୁ ବହୁ ଦୂରକୁ
ଆମର ଅପରାଧ ଦୂରେଇ କରିସାରିଛନ୍ତି। బైబిల్ చెప్తుంది మన యొక్క పాపం అనేది మన నుంచి చాలా దూరం చేయబడింది అని. ଆପଣ ବୁଝିପାରୁଛନ୍ତି? మీకు అర్థమవుతుందా అండి? ତାହେଲେ ଆପଣ କିଏ? ତାହେଲେ ଆପଣ କିଏ? ଆପଣ କିଏ ଜାଣିଛନ୍ତି? నా స్వరం వినిపిస్తుందా మీకు? ఓకే, అయితే సిస్టర్దే ప్రాబ్లం. లిలీ, ହେଲେ ଆପଣ କିଏ ଜାଣିଛନ୍ତି କି? మీరెవరో మీకు తెలుసా అండి? ଚାଲନ୍ତୁ ଦେଖିବା ଆପଣ କିଏ. పదండి చూద్దాం మనం ఎవరు అనేది. ଆପଣ କାହାର ଦାସ ହେଇଛନ୍ତି ଦେଖିବା. మనం ఎవరి యొక్క దాసులమైనామో చూద్దాం. రోమియో 6 పର୍ବର 18 ପଦ. రోమీలు 6వ అధ్యాయం 18వ వచనం. ସେଠି ଏମିତି ଲେଖାଯାଇଛି, అక్కడ ఈ విధంగా రాయబడింది, ପୁଣି ପାପରୁ ମୁକ୍ତ ହୋଇ ଧାର୍ମିକତାର ଦାସ ହୋଇଅଛ. పాపం నుండి విమోచింపబడిన నీతికి దాసులైతిరి. ପାପରୁ ମୁକ୍ତ ହୋଇ ଲେଖା ହେଇଛି, పాపం నుండి విమోచింపబడి అని రాయబడింది. ଧାର୍ମିକତାର ଦାସ ହୋଇଅଛ. నీతికి దాసులైతిరి. ପାପ ଏତେ ଦୂର କରିଛନ୍ତି ପ୍ରଭୁ, పాపంని ఎంత దూరం చేశారు ప్రభువు. ଏବେ ବର୍ତ୍ତମାନ ଆପଣ ଧାର୍ମିକତାର ଦାସ ହୋଇଅଛନ୍ତି. ప్రస్తుతానికి మీరు నీతికి దాసులైతిరి. ତ ପାପ ଆପଣଙ୍କ ଉପରେ ଆଉ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବ ନାହିଁ. పాపము మీ మీద ప్రభుత్వం చేయరాదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయరాదు. 14 వచనంలో రాయబడి చూడు, 14 ପଦରେ ଲେଖା ହେଇଛି ସେ ବିଷୟ. ఆ విషయం 14వ వచనంలో రాయబడింది, ପାପ ତୁମମାନଙ୍କ ଉପରେ ଆଉ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବ ନାହିଁ. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ଆର ଅର୍ଥ ଗୁଣିଆ ବାଜିବନି, ମନ୍ତ୍ର ଶକ୍ତି ବାଜିବନି, ଆଖି ଦୃଷ୍ଟି ବାଜିବନି, କୌଣସି ଶୈତାନର ପ୍ରଲୋଭନ ଆପଣଙ୍କୁ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ. దాని అర్థం మనకి ఎలాంటి దుష్ట శక్తి అనేది తగలదు, అలానే అక్కడ మంత్రశక్తి అనేది తగలదు, అంటే ఎలాంటి సాతాను యొక్క ప్రభావం అనేది మనకి తగలదు. ఆమేన్. ఆమేన్. ଯେହେତୁ ଆମେ ଧାର୍ମିକତାର ଦାସ ହୋଇଅଛୁ, ପାପରୁ ମୁକ୍ତ ହୋଇ, మనము నీతికి దాసులమైతిమి, పాపం నుంచి విముక్తులమైతిమి. ଏ ସମରୀୟ ପଥିକ ଦ୍ୱାରା ସବୁ କ୍ଷତରେ ବନ୍ଧା ଯାଇଛି. అక్కడ సమరీ వ్యక్తి ద్వారా అక్కడ ప్రతి ఒక్క గాయములు కూడా కడగబడి ఉన్నాయి, కట్టబడి ఉన్నది. కట్టబడి ఉన్నాయి. ଗୋଟେ କ୍ଷତ ବି ଛାଡ଼ି ନାହାନ୍ତି, ସବୁ ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି. అక్కడ ఒక్క గాయం కూడా అక్కడ వదలలేదు, ప్రతిదీ కూడా కట్టబడి ఉంది. ଓ ମୋ କ୍ଷତ ବନ୍ଧା ହେଇ ନାହିଁ କହିପାରିବ କି ସିଏ? నా యొక్క గాయములు కట్టబడలేదు అంటాడా? କହିବ ନାହିଁ ସିଏ. అతను చెప్పలేరు. ଓ ସତରେ ଆମର ସବୁ ପାପରୁ ପ୍ରଭୁ ଆମକୁ ମୁକ୍ତ କଲେ. మన యొక్క ప్రతి ఒక్క పాపం కూడా అక్కడ యేసు విముక్తులుగా చేశారు. ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତିକି ଦୂର ସେତିକି ଦୂର କରୁଛନ୍ତି ଆମର ଅପରାଧ. తూర్పు నుంచి పడమర ఎంతైతే దూరంగా ఉందో అంతవరకు మన అపరాధములు దూరంగా ఉన్నాయి. ଆମ ପାଖରେ କେବଳ ପ୍ରଭୁଙ୍କର ଧାର୍ମିକତା, ପବିତ୍ରତା ପରିପୂର୍ଣ୍ଣ ହେଇକି ଅଛି.
మన దగ్గర కేవలం దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత అనేది ఉన్నది. ମୁଁ ଆଶା କରୁଛି ଆପଣମାନେ ଆଜି ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ବିଶ୍ୱାସକୁ ପାଇଛନ୍ତି। నేను ఆశిస్తున్నాను మీరు ఈ యొక్క ମୁଁ ଆଶା କରୁଛି ଆଜି ଆପଣମାନେ ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ବିଶ୍ୱାସକୁ ଦେଇଛନ୍ତି। నేను ఆశిస్తున్నాను దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీ హృదయాల్లో విశ్వాసాన్ని బలపరుస్తారని। ଆମେ ଆହୁରି ପାପୀ ନୁହଁ, మనం ఇంకను పాపులం కాము, ପାପରୁ ମୁକ୍ତ ହୋଇ ଧାର୍ମିକତାର ଦାସ ହୋଇଅଛୁ। మనం పాపం నుంచి విమోచింపబడి నీతికి దాసులమయ్యాం। ଆପଣଙ୍କର ଚାରିଆଡ଼େ ଆପଣଙ୍କ ହୃଦୟରେ କେବଳ ଧାର୍ମିକତା ସ୍ଥାପିତ କରିଛନ୍ତି ପ୍ରଭୁ। మీ చుట్టూ దేవుడు మీ చుట్టూ మీ హృదయంలో దేవుడు అతని హృదయాన్ని బలపరిచి ఉన్నారు। ବର୍ତ୍ତମାନ ଆପଣ ସମଣୀୟ ପଥିକ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି। ప్రస్తుతం మీరు సమరుని యొద్దనే మీరు ఉన్నారు। ଓ ସମଣୀୟ ପଥିକ ଦ୍ୱାରା ଧରା ଯାଇଛନ୍ତି। మీరు సమరుని ద్వారా పట్టుబడి ఉన్నారు। ସମଣୀୟ ପଥିକ ଭିତରେ ଅଛନ୍ତି। ఆ సమరుని లోపల మీరు ఉన్నారు। ସେଥିପାଇଁ ଗୋଟେ କ୍ଷତ ମଧ୍ୟ ରଖାଯାଏନି, ବନ୍ଧା ଯାଇଛି। అందుకని మీ గాయములు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నింటినీ కట్లతో కట్టబడి ఉంది। ସମଣୀୟ ପଥିକ ଭିତରେ ଗୋଟେ ବି କ୍ଷତ ବନ୍ଧାନ ହେଇକି ରହିବ ନାହିଁ। సమరుని యొద్ద ఒక గాయం ఎన్నటికి విడిచిపెట్టబడదు। ସବୁ କ୍ଷତରେ ବନ୍ଧା ଯାଇଛି। గాయములన్నింటికి కట్టు అనేది కట్టబడుతుంది। ସେମିତି ଯୀଶୁଙ୍କ ଭିତରେ କୋଉମାନେ ଅଛନ୍ତି, అదే విధంగా యేసులో ఎవరైతే ఉన్నారో ସେମାନେ କ'ଣ ଦେଖିବା ଚାଲନ୍ତୁ। ରୋମୀ 8 ପର୍ବର 1 ପଦ। వారు ఎటువంటి వారు మనం చూద్దాం పదండి। రోమా 8వ అధ్యాయం 1వ వచనం। ଅତଏବ ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ପ୍ରତି ବର୍ତ୍ତମାନ କୌଣସି ଦଣ୍ଡାଜ୍ଞା ନାହିଁ। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు। ଓ ସମଣୀୟ ପଥିକ ଯେହେତୁ ଦରମାର ଅବସ୍ଥା ଭେଟିଲା, ଦରମାର ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଭେଟିଲା, ସେଥିପାଇଁ ଗୋଟେ କ୍ଷତ ବି ରଖାଯାଏନି, ସବୁ କ୍ଷତ ବନ୍ଧା ଯାଇଛି। ఎప్పుడైతే కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని సమరుడు వచ్చి కలుస్తున్నారో ఆ సమయంలో ఆ కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తి యొక్క గాయములు అనేవి ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నింటికి కట్లు అనేవి కడుతూ ఉన్నారు। ଏମିତି ସବୁ ପାପ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ ହେଇଛି। అదే విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా సమస్త పాపం అన్నింటిని కూడా కడిగివేయబడింది। ଏବେ ଆପଣମାନେ ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ଧରା ଯାଇଛନ୍ତି। ఇప్పుడు మీరు క్రీస్తు ద్వారా పట్టుబడి ఉన్నారు। ସେଥିପାଇଁ ଏଠି ଲେଖା ହେଇଛି, ଅତଏବ ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ପ୍ରତି ବର୍ତ୍ତମାନ କୌଣସି ଦଣ୍ଡାଜ୍ଞା ନାହିଁ। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు। ଏଠି ଲେଖା ହେଇଛି ବର୍ତ୍ତମାନ, ఇక్కడ రాయబడి ఉంది ఇప్పుడు, କୌଣସି ଦଣ୍ଡାଜ୍ଞା ନାହିଁ। ఏ శిక్షా విధియు లేదు। ଆମେନ୍। ఆమేన్। ଦଣ୍ଡାଜ୍ଞା ଯଦି ନାହିଁ ତାହେଲେ ଆପଣ ପାପୀ କି? ఎటువంటి శిక్ష విధి గనక లేనట్లయితే మీరు పాపులండి। ଆପଣଙ୍କୁ କୌଣସି ମନ୍ତ୍ର ଶକ୍ତି, ଗୁଣିଆ ଶକ୍ତି କି ଶୈତାନର ଶକ୍ତି ଛୁଇଁ ପାରିବ ନାହିଁ। మీకు ఎటువంటి మంత్రశక్తి గాని చేతబడి శక్తి గాని సాతాను శక్తి గాని మీ యొద్ద పని చేయదు। ଆପଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭିତରେ ଅଛନ୍ତି। మీరు క్రీస్తులో ఉన్నారు। ବାକ୍ୟ କ'ଣ କହୁଛି ସେ ବିଷୟ ହୃଦୟରେ ରଖନ୍ତୁ। వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మీరు మీ యొక్క హృదయాల్లో స్థిరపరచుకోండి। ହୃଦୟରେ ରଖିବା ମାନେ ଆମେନ୍ ବୋଲି କହିବାଟା। హృదయంలో స్థిరపరచుకోవడం గన అర్థము ఆమేన్ అని చెప్పడం। ଯେମିତିକି ଗୋଟେ କନ୍ୟାକୁ କୁହାଯାଉଛି, ତମେ କ'ଣ ଏ ବରକୁ ପସନ୍ଦ କରୁଛ କି ଯିବ କି ତା ସହିତ, କହିଲେ ସେ କ'ଣ କହିବ? ହଁ କହିଲା ପରେ ଯାଉଛି, ନା ହଁ ନ କହିକି ଯାଉଛି। ఒక పెండ్లి కుమార్తెకి గనక ప్రశ్న అడిగినట్లయితే ఈ పెండ్లి కుమారుని పెళ్లి చేసుకోవడానికి మీకు ఇష్టం ఉందా అని అడిగినట్లయితే ఆమె సరే అని చెప్పి అతనితో వెళ్తుందా లేక లేదని చెప్పి అతనితో వెళ్తుందా?
ଯେତେବେଳେ ସିଏ ହଁ ମୁଁ ଯିବାକୁ ଇଚ୍ଛା କରୁଛି ପସନ୍ଦ ବୋଲି କହୁଛି ତାପରେ ସବୁ ଘଟୁଛି। ఆమె ఎప్పుడైతే అవును నేను అతన్ని ఇష్టపడుతున్నాను అంటుందో ఆ సమయంలోనే ఆమె అతనితో వెళ్తుంది. ସେଥିପାଇଁ ବର୍ତ୍ତମାନ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭିତରେ କୌଣସି ଦଣ୍ଡାଜ୍ଞା ନାହିଁ ବାକ୍ୟ କହୁଛି, ଖାଲି ଆମେ କହିବା ଦରକାର। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు అని మనం ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతున్నామో ఆ సమయంలో మనం ఆమేనని చెప్పాలి. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଏବେ ଧାର୍ମିକ ଗଣନା କରିସାରିଛି ମୋତେ, ଆମେନ୍ ବୋଲି କହିବା ଦରକାର। క్రీస్తు యొక్క రక్తం నన్ను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చింది అని విన్నప్పుడు మనం ఆమేనని చెప్పాలి. ଆମେନ୍ ମାନେ ହଁ କହିବାଟା। ఆమెన్ అని అర్థము అవును అని అర్థం. ସେଥିପାଇଁ ଆମେ ଆଜି ଯୋଉଟା ପଢିଲୁ ବହୁତ ମୂଲ୍ୟବାନ। కాబట్టి మనం ఈ రోజు ఏదైతే చదవామో అది చాలా ప్రాముఖ్యమైనది. ପ୍ରଭୁ ଆମର ପାପ ଆମଠାରୁ କେତେ ଦୂର କରିଅଛନ୍ତି? దేవుడు మన యొక్క పాపములను మన నుండి ఎంత దూరంగా ఉంచి ఉన్నారు ଆମେ ମାପି ପାରିବାନି, మనం కొలవలేము. ଖାଲି ବିଶ୍ୱାସ କରିପାରିବା। దీన్ని మీరు నమ్మండి. ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତିକି ଦୂର ସେତିକି ଦୂର କରିଛନ୍ତି ମୋ ଠାରୁ ମୋର ଅପରାଧ। పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం నన్ను నా పాపని దూరంగా ఉంచి ఉన్నారు. ମୁଁ ବିଶ୍ୱାସ କରିଛି ଆପଣମାନେ ଆଜି ହୃଦୟ ଭିତରେ ବିଶ୍ୱାସକୁ ପାଇଛନ୍ତି। నేను ఆశిస్తున్నాను ఈ రోజు మీ యొక్క హృదయాల్లో ఈ విశ్వాసాన్ని పొందుకుని ఉన్నారని. ଆସନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରିବା। రండి ప్రార్థన చేసుకుందాం. ପ୍ରଭୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ସମୟ ପାଇଁ। దేవా ఈ సమయం కొరకు మీకు వందనాలు. ସମସ୍ତେ କହିଥାନ୍ତି ପ୍ରଭୁ ମୋ ପାପ ପାଇଁ ମଲେ, ମୋ ପାପ ସଫା କଲେ, ଦୂର କଲେ। ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు దేవుడు నా కొరకు మరణించారు, నా పాపాన్ని కడిగివేయడానికి ఈ లోకానికి వచ్చారు, నా కొరకు మరణించారు అని. ମୋର ପାପ ମୋ ଠାରୁ ଦୂର କରିଅଛନ୍ତି ବୋଲି ପ୍ରାର୍ଥନା ବି କରୁଛନ୍ତି, ବିଶ୍ୱାସ ବି କରୁଛୁ କହୁଛନ୍ତି। నాలో ఉన్న పాపం నా నుంచి దూరం చేశారు, నేను దేవుని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అని వారు ప్రార్థన చేసినప్పటికీ କିନ୍ତୁ ପ୍ରଭୁ ମୋ ପାପୀ ମୋତେ କ୍ଷମା କର ବୋଲି କହୁଛନ୍ତି। మరలా వారు నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆପଣଙ୍କର ପାପ କ'ଣ ଯୀଶୁ ଦୂର କରିନାହାନ୍ତି କି? మీ యొక్క పాపములు క్రీస్తు దూరం చేయలేదా? ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ପାପ ରଖିଛନ୍ତି କି? దేవుడు మీ యొక్క పాపములు మరలా ఉంచి ఉన్నారా? ନାଇଁ ନାଇଁ ନାଇଁ, ଦୂର କରିଛନ୍ତି। లేదు లేదు లేదు, దూరం చేసి ఉన్నారు. କେତେ ଦୂର କରିଛନ୍ତି ଆଜ୍ଞା? ఎంత దూరం చేస్తున్నారండి? ତାଙ୍କ ପାଖରେ ଉତ୍ତର ନାହିଁ। వారి యొద్ద సమాధానం అనేది లేదు. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆଜି ଆମମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେଲ। కానీ దేవ ఈరోజు మాకు సమాధానాన్ని ఇచ్చారు. ଗୀତ ସଂହିତା 103ର 12 ପଦରେ ଆମକୁ ଦେଖେଇଲ। అక్కడ కీర్తనలో 103:12 చూపించారు. ପୂର୍ବରୁ ପଶ୍ଚିମ ଯେତିକି ଦୂର ସେତିକି ଦୂର ଆମଠାରୁ ଆମ ଅପରାଧ କରିଅଛ ପ୍ରଭୁ, ଧନ୍ୟବାଦ। పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరంలో మమ్మల్ని మా పాపని దూరం చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. ପୂର୍ବ ଦିଗକୁ ଯଦି ଯିବୁ ପଶ୍ଚିମକୁ ଭେଟିବୁ ନାହିଁ। మేము పడమటికి కనుక వెళ్ళినట్లయితే తూర్పునికి మేము చేరుకోలేము. ଯଦି ଆମେ ପଶ୍ଚିମକୁ ଯିବୁ ତାହେଲେ କେବେ ମଧ୍ୟ ପୂର୍ବକୁ ଭେଟି ପାରିବୁ ନାହିଁ। మేము తూర్పుకి కనుక వెళ్ళినట్లయితే పశ్చిమానికి చేరుకోలేము, పశ్చిమానికి కనుక వెళ్ళినట్లయితే తూర్పుకి మేము చేరుకోలేము. ଏତେ ଦୂର କରିଅଛ ପ୍ରଭୁ, ଆମର ପାପ ଦେଖାଯାଉ ନାହିଁ। ఎంత దూరం చేసి ఉన్నారు దేవా, మా పాపలు మాకు కనిపించడం లేదు. ଚେଷ୍ଟା କରିବା ପରିବର୍ତ୍ତେ ହଁ ଆମେନ୍ ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ଆମ ହୃଦୟ ଭିତରେ ସମାଧାନ। మేము ప్రయత్నించే దానికన్నా ఆమెన్ అవును అని అన్నట్లయితే అది మాకు చాలా సులభంగా ఉంది. ଆମେ ମାପି ମାପି ହାଲିଆ ହେଇଯାଇବୁ। మేము కొలిచి అలసిపోయి ఉన్నాము. କେବଳ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ଆମେ ବିଶ୍ରାମ ନେଇପାରିବୁ। మేము కేవలం విశ్వసించడం ద్వారానే మేము విశ్రాంతిని పొందుకోగలము. ପାପରୁ ମୁକ୍ତ କରି ଆମକୁ ଧାର୍ମିକତାର ଦାସ କରିଅଛ। పాపం నుంచి విమోచించి మమ్మల్ని నీతికి దాసులుగా చేసి ఉన్నారు. ସେଥିପାଇଁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ପ୍ରଭୁ। అందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ଯେତିକି ଜଣ ଜୁମ୍ରେ ବସିଛୁ ଆମେ, ఎంతమంది అయితే జూమ్ లో కూర్చొని ఉన్నామో, ଆମ ଘରେ ଆମ ଗାଁରେ ଯଦି କୌଣସି ଲୋକ ପୀଡ଼ିତ ଅସୁସ୍ଥତାରେ ଅଛନ୍ତି, మా ఇంట్లో గాని మా ఊర్లో గాని ఎవరైనా అనారోగ్యంతో గనక పీడించబడినట్లయితే ପ୍ରଭୁ ଏବେ ତମେ ଯାଅ ସ୍ପର୍ଶ କରି ସୁସ୍ଥତା ଦିଅ। దేవా మీరు వెళ్ళి వారిని ముట్టండి మరియు స్వస్థత పరచండి. ଏ ସୁସମାଚାର ସେମାନଙ୍କୁ ଶୁଣାଅ, ପରିତ୍ରାଣକୁ ଦିଅ। ఈ సువార్తని వారికి వినిపించండి, వాళ్ళు యొక్క ଏ ସୁସମାଚାରକୁ ଶୁଣାଅ। ఈ సువార్తని వారికి వినిపించండి।
ଆଉ ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ ପରିତ୍ରାଣକୁ ଦିଅ। వారికి ఈ రక్షణని వారికి ఇవ్వండి. ପ୍ରଭୁ ଆଜି ଏ ସୁନ୍ଦର ସହଭାଗିତାକୁ ଦେଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି। దేవా ఈరోజు ఏదైతే ఈ సువార్తని పంచుకునే సమయాన్ని అయితే ఇచ్చారో ସମସ୍ତ କିଛି ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରୁଛି। సమస్తమును మీ చేతికి అప్పగించి ପ୍ରାର୍ଥନା ଶୁଣିଛ, ଧନ୍ୟବାଦ ଦେଉଛି। ప్రార్థనను విని ఉన్నారని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ଆମେନ୍। ఆమేన్. ଧନ୍ୟବାଦ। కృతజ్ఞతలండి అందరికీ.